Audio Jungle. ఏలూరు పెదవేగి మండలంలో 4 పంచాయతీలలో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నడిపల్లి పంచాయతీలో గత ప్రభుత్వ పాలనలో తమ్మిలేరు ఇసుక జగనన్న ఇళ్ల నిర్మాణాల పేరుతో భారీ నిర్మాణాలకు ఇతర ప్రాంతాలకు తరలిపోయిందని, ఇసుక తరలింపులో సినరేజ్ ముసుగులో 30 లక్షల రూపాయలు చేతులు మారాయని పంచాయతీకి చెందిన జనసేన నాయకుడు జుజ్జువరపు సురేష్ పలుమార్లు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకున్న వారే లేరని వాపోతున్నారు. దీనిపై అధికారులు నడిపల్లి నుండి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారి విచారణకు ఆదేశించారని, అయితే ఆ అధికారి ఫిర్యాదుదారుడు సురేష్ ని విచారణకు పిలవకుండా విచారణ జరిపారని సురేష్ ఆరోపిస్తున్నారు. సురేష్ విచారణకు హాజరయ్యారని, సురేష్ లేని ఫోటో ఒకటి చూపి విచారణాధికారి జిల్లా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని సురేష్ ఆరోపిస్తున్నారు. ఇదిలా అంటే జగన్నాథపురం, కొప్పులవారిగూడెం, రాయన్నపాలెం పంచాయతీలలో కూడా విధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పంచాయతీలలో వస్తున్న ఆరోపణలపై పెదవేగి ఈఓపీ అండ్ ఆర్డీ షరీఫ్ ని శుక్రవారం మెట్రో టీవీ ప్రతినిధి వివరణ కోరగా ఆ పంచాయతీలు డిఎల్పిఓ విచారణలో ఉన్నట్లు తెలిపారు. రెండుగా లేట్ అవుతుందా? అలా కాకుండా అన్ని మూఢ జంతువులు అందరూ కూడా వర్గీకరణ జరిగినప్పుడే, అలా పొందినప్పుడే రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలు ఉద్యోగపరంగా అభివృద్ధి చెందుతాయి. అది అప్పుడు చేసి పెట్టింది మాకు.